హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జిఎస్ఆర్ బ్లాగ్స్ అండ్ రెసిపీస్. ఈరోజైతే ఆనియన్ ఎగ్ బజ్జీ అయితే ఇంట్లో ప్రిపేర్ చేశాను. టేస్ట్ చాలా బాగొచ్చింది. చిన్నపిల్లలకి స్నాక్స్‌గా అయితే చాలా నచ్చుతుంది. ఒకసారి అయితే మీరు ట్రై చేసేయండి. దీనికోసం నేనైతే ఒక 5 ఎగ్స్ తీసుకొని కొద్దిగా సాల్ట్ యాడ్ చేసేసుకొని బాయిల్ చేసుకుంటున్నాను. అవి ఉడికేలోపు ఉల్లిపాయలనైతే కట్ చేసేసుకొని ఇలా సన్నగా విడివిడిగా తీసేసుకోవాలన్నమాట. అందులో ఒక కప్ అయితే శనగపిండి తీసుకుంటున్నాను. ఇంకా సరిపోయినంత సాల్టు, కారము, గరం మసాలా, కొద్దిగా పసుపు వేసుకొని, అలాగే ఇది తెలుసు కదా వామ్ అంటారు, అదైతే యాడ్ చేసేసుకొని, ఇంకా కొంచెం పచ్చిమిర్చి యాడ్ చేసుకొని, మీకు కావాలనుకుంటే కరివేపాకు కూడా కట్ చేసి వేసుకోవచ్చు. ఇంకా కొంచెం కొంచెం వాటర్ అయితే యాడ్ చేసుకుంటూ ఇలాగైతే బజ్జీ పిండిలాగా కలుపుకోవాలి. మరీ వాటరీగా ఉండకూడదు, అలాగని మరీ గట్టిగా ఉండకూడదు. ఇలా చూపిస్తున్నాను కదా, ఈ విధంగా ఉంటే సరిపోతుంది. ఈలోపు మనకైతే ఎగ్స్ కూడా మంచిగా బాయిల్ అయిపోయినాయి కదా, ఇంకా వీటినైతే హాఫ్ హాఫ్గా కట్ చేసేసుకోండి. మీకు కావాలనుకుంటే ఆ ఎగ్స్కి కొంచెం సాల్ట్ కానీ కారం కానీ ఇలాంటివి యాడ్ చేసుకున్నారంటే మనకి ఎగ్ తినేటప్పుడు కూడా కొంచెం వాటికి కూడా కారం అది పట్టి బాగుంటుంది. నేనైతే అప్పుడు వేయలేదు. ఇదైతే ఒక చిన్న టిప్ అనుకోండి. ఇంక ఇలాగైతే హాఫ్ ఎగ్ తీసుకొని రెండు వైపులా ఇలా ఉల్లిపాయ మిశ్రమాన్ని అయితే ఇలా పెట్టేసుకొని ఇలా మీడియం హీట్లో ఉన్నప్పుడే మనము బజ్జీలు అయితే వేసుకోవాలి. మరి ఎక్కువగా ఆయిల్ వేడైపోయిందంటే మాడిపోతుంది అనమాట త్వరగా. అప్పుడు ఆనియన్ అది సరిగ్గా కుక్ అవ్వదు. ఇంక ఇలా మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటూ మంచిగా ఇలా రెండు వైపులా అయితే ఆ బజ్జీలని వేయించుకుంటే మనకైతే వేడి వేడిగా ఆనియన్ బజ్జీ అయితే రెడీ అయిపోతుంది. తప్పకుండా ఈ రెసిపీని అయితే ట్రై చేయండి. చిన్న పిల్లలకి పెద్దవాళ్ళకి స్నాక్స్గా బాగా నచ్చుతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ do like, share, comment and subscribe to my channel. Thank you for watching.